ఏం లేదు. నేను ఒక ఫోన్ తీసుకోవాలి. సో ఏది తీసుకోమంటావు? అవునా, సరే అన్న. మా అన్నగానికి ఫోన్ చేస్తా. హలో అన్నా, ఎక్కడన్నా? ఏం లేదు, 35,000లో నాకు ఫోన్ కావాలి. నా ఫ్రెండ్ గారికి ఫోన్ చేస్తా. హలో, ఏరా మావా, ఎక్కడరా మావా? అవునా, టౌన్లో ఉన్నావా? సర్లే, నేను ఫోన్ తీసుకోవాలా. బెస్ట్ ఫోన్స్ ఇన్ 2021 కొట్టి ఇన్ని వచ్చినాయి. ఏది తీసుకుందాం? వన్ ప్లస్సా, శాంసంగా, రెడ్మీనా? సో ఇలా అందరినీ అడిగి సో ఏ బెస్ట్ ఫోన్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎవరితో వెళ్ళి తీసుకోవాలి, సో ఇలాంటివన్నీ కన్ఫ్యూజన్స్ అయితే చాలా వచ్చాయి. అండ్ అలాగే 2021లో చాలా మొబైల్స్ వచ్చేసి మన ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యాయన్నమాట. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే నేను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి 35,000 బడ్జెట్ ఎవరి దగ్గర ఉందో సో వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో తీస్తున్నాను. సో అన్ని స్పెసిఫికేషన్స్ ఒక ఫోన్లో రావాలంటే సో మీరు ఇంకొద్దిగా అమౌంట్ ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో అంత అవసరం లేకుండా 35,000లో బెస్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని మనం ఈరోజు ఇక్కడ ఈ వీడియోలో చూసుకుందాం. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చలో వీడియోని స్టార్ట్ చేద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాజిద్ని. వెల్కమ్ టు టెక్బర్ప్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకు 2021లో బెస్ట్ ఫోన్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడదాం. సో ఫస్ట్ ఫోన్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి రియల్మీ X7 Pro 5G గురించి. ఎస్, Realme X7 Pro 5G ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ 5G సపోర్టెడ్తో వస్తున్న ఫోన్ అనేసి చెప్పొచ్చు. అండ్ అలాగే దీంట్లో వచ్చేసి Android 10 OS ఏదైతే ఉందో సో దాంతో రన్ అవుతున్న ఫోన్ అనేసి చెప్పొచ్చు. అండ్ అలాగే ఇది వచ్చేసి 6.55 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తున్న ఫోన్. అండ్ అలాగే దీంట్లో వచ్చేసి 8GB RAM 128GB స్టోరేజ్తో. అండ్ దీంట్లో కెమెరా విషయాన్ని మనం చూసుకున్నట్లయితే దీంట్లో ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో అది వచ్చేసి 64 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ అలాగే దీంతో పాటు 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ దీంట్లో రావడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే దీనిలో మనం చూడొచ్చు. అండ్ అలాగే దీనిలో బ్యాటరీ విషయానికి వస్తే 4500 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తున్న ఫోన్ అనేసి చెప్పొచ్చు Realme X7 Pro 5G. అండ్ అలాగే ఇది వచ్చేసి 65 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈ ఫోన్కి సపోర్ట్ చేస్తుంది అనేసి చెప్పొచ్చు. అండ్ అలాగే దీని ప్రైస్ మన ఇండియన్ మార్కెట్లో చూసుకున్నట్లయితే అరౌండ్ 29,999 రూపీస్తో మన ఇండియన్ మార్కెట్లో అవైలబుల్ ఉంది. ఇదర్ మీరు అమెజాన్లో తీసుకున్న అండ్ అలాగే ఫ్లిప్కార్ట్లో తీసుకున్న 29,999 రూపీస్తో మనకు అవైలబుల్ ఉంది. ఎస్, ఇది ఒక 5G సపోర్టెడ్ ఫోన్ అనేసి చెప్పొచ్చు. ఒక మంచి స్పెసిఫికేషన్స్తో ఉన్న ఫోన్ అనేసి కూడా చూడొచ్చు. You start imagining. We don't just imagine the future, we create it over and over again with the X Factor. But what is the X Factor? X is the experience of real full-screen flagship, the expert clarity of India's first 64 megapixel camera, the exceptionally fast charging, the extreme vision of 60x super zoom, the extraordinary speed of India's first 5G smartphone, and the excellent trend-setting design. We don't just merely upgrade, we create it. And now, as the world's fastest growing smartphone brand, we dare to leap into the future. A future with incredible speed, powerful performance, and stylish design. Welcome to the 5G flagship of the future. The X. అండ్ అలాగే నెక్స్ట్ మొబైల్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే అది వచ్చేసి వివో బ్రాండ్ నుంచి. వివో బ్రాండ్ నుంచి వివో V21 5G ఫోన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో దీనిలో వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్తో వస్తున్న ఫోన్ అనేసి చెప్పొచ్చు. అండ్ అలాగే Android 11 ప్రాసెసర్ ఏదైతే ఉందో సో దాన్ని సపోర్ట్ చేస్తున్న ఫోన్ అనేసి చెప్పొచ్చు. అండ్ అలాగే దీనిలో వచ్చేసి మనకు 6.44 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లేని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే దీనిలో 2 వేరియంట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 8GB ఆఫ్ ర్యామ్ 128GB స్టోరేజ్తో ఉన్నప్పటికీ నెక్స్ట్
8GB ర్యామ్ 256GB స్టోరేజ్తో మనకు ఈ ఫోన్ అవైలబుల్ ఉంది. సో ర్యామ్ వచ్చేసి 8GB ఆఫ్ ర్యామే. సో మనకి ఇక్కడ మారేది వచ్చేసి ఇంటర్నల్ స్టోరేజ్ మాత్రం మనకు 128 అండ్ అలాగే 256GB స్టోరేజ్తో మనకి ఇది అవైలబుల్ ఉంది. అండ్ మనము నెక్స్ట్ కెమెరా విషయాన్ని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దీనిలో వచ్చేసి ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో అది వచ్చేసి 64 మెగాపిక్సెల్ కెమెరాని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే 8 మెగాపిక్సెల్తో ఒక కెమెరాని అయితే దీనిలో మనం చూడొచ్చు. అండ్ అలాగే దీనిలో సెల్ఫీ కోసం 44 మెగాపిక్సెల్ కెమెరాని అయితే సెల్ఫీ కోసం ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో 4000 mAh బ్యాటరీతో ప్యాక్డ్ అయిన ఫోన్ అనేసి చెప్పొచ్చు. అండ్ అలాగే దీనిలో 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనేసి చెప్పొచ్చు. సో అరౌండ్ దీనిలో వచ్చేసి మనకు టైప్ సి పోర్ట్ ఏదైతే ఉందో సో అది కూడా సపోర్ట్ చేస్తుంది. 3G 4G 5G కూడా దీనిలో సపోర్ట్ చేస్తున్న ఫోన్ అనేసి చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి మనకు 29,990 నుంచి 32,990 ప్రైస్ రేంజ్లో మనకు మన ఇండియన్ మార్కెట్లో అవైలబుల్ అయితే ఉంటుంది. Vivo V21 5G. సో ఇది ఒక 5G సపోర్టెడ్ ఫోన్ అనేసి చెప్పొచ్చు. సో ఎవరైతే వివో లవర్స్ ఉంటారో సో వాళ్ళకి ఒక మంచి స్పెసిఫిక్స్తో వస్తున్న ఫోన్ అనేసి కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఫోన్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి ఒప్పో బ్రాండ్ గురించి. సో ఇప్పుడు కూడా నేను ఒప్పో F3+ ఏదైతే ఉందో సో దాన్ని యూజ్ చేస్తున్నాను. మంచి ఫోన్ ఇప్పుడు కూడా నాకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పొచ్చు. సో ఒప్పో నుంచి వస్తున్న ఫోన్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఒప్పో F19 Pro ప్లస్ ఇది ఒక 5G ఫోన్ అనేసి చెప్పొచ్చు. అండ్ అలాగే దీంట్లో యూజ్ చేసిన ఏదైతే ప్రాసెసర్ ఉందో అది వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్ని అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ 11 బేస్డ్ వర్షన్తో వస్తున్న ఫోన్ అనేసి చెప్పొచ్చు. సో దీంట్లో మనకు 6.4 ఇంచెస్ ఫుల్ HD AMOLED డిస్ప్లేని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే దీంట్లో వచ్చేసి మనకు 8+128GB స్టోరేజ్ కెపాసిటీతో వస్తున్న ఫోన్. అండ్ అలాగే దీంట్లో మనకు కెమెరా విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో అది 48 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుందన్న ఫోన్ అనేసి చెప్పొచ్చు. దాంతోపాటు 8 మెగాపిక్సెల్ +2 మెగాపిక్సెల్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఫర్ సెల్ఫీస్ కోసం దీంట్లో వచ్చేసి 16 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఆల్మోస్ట్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు బ్యాటరీ కెపాసిటీ గురించి. సో దీంట్లో వచ్చేసి 4310 mAh బ్యాటరీని అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. దీంతో పాటు 50 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ని ఈ ఒప్పో F19 Pro ప్లస్ ఏదైతే ఉందో సో అది సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. సో దీనిలో USB Type-C కేబుల్తో పాటు 3G 4G 5G సపోర్టెడ్ చేస్తున్న ఫోన్ అనేసి చెప్పొచ్చు. అండ్ అలాగే మన ఇండియన్ మార్కెట్లో దీని ప్రైస్ వచ్చేసి 25,990 రూపీస్తో మన ఇండియన్ మార్కెట్లో అమెజాన్ కానివ్వండి లేకపోతే ఫ్లిప్కార్ట్ కానివ్వండి సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో మీరు ఈ ఫోన్ తీసుకోవచ్చు. సో ఒప్పో బ్రాండ్ని ఎవరైతే ఎక్కువ లైక్ చేస్తారో సో వాళ్ళ కోసం వచ్చేసి ఒప్పో F19 Pro ప్లస్ ఒక మంచి ఫోన్ అనేసి చెప్పొచ్చు. నాకు తెలిసినంతవరకు ఒప్పో నేను ఇప్పుడు వరకు వాడుతున్నప్పటికీ కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. సో ఇది ఒక మంచి ఫోన్ అనేసి నా ఎక్స్పెక్టేషన్. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
keeping it real. I'm calling shotgun, wanna see my baby run. Oh, what's the word on the sea? Kicking up the dust, if you know what I mean. We got a good thing going. అలాగే నెక్స్ట్ ఫోన్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక మంచి క్వాలిటీ అండ్ అలాగే బిల్డ్ క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సో సామ్సంగ్ నుంచి. సో అలాంటిదే ఒక ఫోన్ సామ్సంగ్ నుంచి వచ్చేసి మనకు లాంచ్ అయిన సంగతి అందరికి తెలుసు. అది వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ A72. ఎస్, సామ్సంగ్ నుంచి లాంచ్ అయిన ఫోన్ ఏదైతే ఉందో సామ్సంగ్ గెలాక్సీ A72 ఇది ఏదైతే ఉందో ఇది వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తున్న ఫోన్ అనేసి చెప్పొచ్చు. ఆండ్రాయిడ్ 11 OSతో రన్ అవుతున్న ఫోన్ అనేసి చెప్పొచ్చు. అండ్ దీంతో పాటు 6.70 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తున్న ఫోన్ అనేసి కూడా చెప్పొచ్చు. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే 2 వేరియంట్స్ మనకు అవైలబుల్ ఉంటుంది. సో ర్యామ్ వచ్చేసి కామన్గా అయితే 8GB ఆఫ్ ర్యామ్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ మనకి ఇంటర్నల్ స్టోరేజ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో 128GB 256GB స్టోరేజ్ మనం ఇక్కడ చూడొచ్చు. సో ర్యామ్ అయితే 8GB ఆఫ్ ర్యామ్ కామన్గానే ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకు ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో అది 64 మెగాపిక్సెల్తో వస్తున్న ఫోన్ అనేసి చెప్పొచ్చు. దీంతో పాటు 12+8+5 మెగాపిక్సెల్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే ఫర్ సెల్ఫీస్ కోసం 32 మెగాపిక్సెల్ అయితే మనకు ఈ సామ్సంగ్ గెలాక్సీ A72లో ఇవ్వడం జరిగింది. ఒక బెస్ట్ ఫోన్ అనేసి చెప్పొచ్చు కెమెరా పరంగా మనం చూసుకున్నట్లయితే. అండ్ అలాగే దెన్ తర్వాత మనకు బ్యాటరీ కెపాసిటీ గురించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో ప్యాక్డ్ అవుతున్న ఫోన్ అనేసి చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ ఫోన్ ఏదైతే ఉందో ఫాస్ట్ ఛార్జర్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనేసి చెప్పొచ్చు. అండ్ అలాగే దీంట్లో వచ్చేసి USB Type-C కేబుల్ అండ్ అలాగే 3G 4G సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ A72 ఏదైతే ఉందో ఇది 5G సపోర్టెడ్ ఫోన్ కానప్పటికీ సో దీని ప్రైస్ అరౌండ్ మనం ఇండియన్ మార్కెట్లో చూసుకున్నట్లయితే 34,999 నుంచి 37,999 వరకు ఉంది. సో ఎవరైతే సామ్సంగ్ లవర్స్ ఉంటారో క్వాలిటీ అండ్ ఇన్బిల్డ్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో అండ్ అలాగే కెమెరా పరంగా కూడా ఒక మంచి ఫోన్ 5G సపోర్టెడ్ కానప్పటికీ తీసుకోవాలనుకుంటారో సామ్సంగ్ గెలాక్సీ A72 ఏదైతే ఉందో అది మంచి ఫోన్ అనేసి చెప్పొచ్చు. సో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫోన్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫోన్ అనేసి చెప్పొచ్చు 2021లో బెస్ట్ ఫోన్స్ సెగ్మెంట్లో. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే iQOO నుంచి లాంచ్ కాబోయే ఫోన్ అనేసి చెప్పొచ్చు. సో iQOO నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు గేమింగ్ పర్పస్ కోసం లాంచ్ కాబోతున్న ఫోన్ అనేసి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎస్ అన్నట్టుగానే iQOO 7 మన ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయింది. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే iQOO 7 ఏదైతే ఉందో ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో లాంచ్ అయిన ఫోన్ అనేసి చెప్పొచ్చు. సో దీంట్లో వచ్చేసి ఆండ్రాయిడ్ 11తో రన్ అవుతున్న ఫోన్ అనేసి చెప్పొచ్చు. సో దీంతో పాటు 6.62 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లేని మనం ఇక్కడ చూడొచ్చు. దీంతో పాటు మనకి ఇక్కడ 2 వేరియంట్స్లో ఈ ఫోన్ అయితే అవైలబుల్ ఉంది. ఒకటి వచ్చేసి 8GB ఆఫ్ ర్యామ్ 128GB స్టోరేజ్తో అండ్ అలాగే సెకండ్ ఫోన్ వచ్చేసి 12GB ఆఫ్ ర్యామ్ 256GB స్టోరేజ్తో మనకు
iQOO 7 అయితే అవైలబుల్లో ఉంటుంది. దీంతో పాటు మనకు కెమెరా విషయానికి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 48 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో అది ప్రైమరీ కెమెరాగా మనం చూసుకోవచ్చు. దీంతో పాటు 13+2 మెగాపిక్సెల్ కెమెరాని అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే సెల్ఫీస్ కోసం దీంట్లో మనం చూసుకున్నట్లయితే 16 మెగాపిక్సెల్ కెమెరాని అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఇన్ని మంచి ఫీచర్స్ ఉన్నప్పటికీ కూడా సో అందరూ ఎక్స్పెక్ట్ చేసేది అబౌట్ బ్యాటరీ గురించి. బ్యాటరీ విషయానికి వస్తే మనకు దీంట్లో 4400 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తున్న ఫోన్ అండ్ అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తున్న ఫోన్ అనేసి చెప్పొచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి Type-C కేబుల్ ఏదైతే ఉందో సో దానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే 3G అండ్ 4G మాత్రమే సపోర్ట్ చేస్తున్న ఫోన్ అనేసి చెప్పొచ్చు. 5G వచ్చేసి iQOO 7లో వచ్చేసి సపోర్ట్ అయితే చేయట్లేదు. సో ఎవరైతే 5G ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో వాళ్ళకు వచ్చేసి ఈ ఫోన్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. లేదు 3G 4G అయినా కూడా పర్లేదు, మనకు పర్ఫార్మెన్స్ బాగుండాలి అనేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి కదా. సో వాళ్ళకి వచ్చేసి iQOO 7 ఏదైతే ఉందో అది ఒక మంచి ఫోన్ అనేసి చెప్పొచ్చు. అండ్ దీంతో మనం చూసుకున్నట్లయితే మన ఇండియన్ మార్కెట్లో 31,990 రూపీస్ నుంచి 35,990 రూపీస్ వరకు అయితే iQOO 7 మన ఇండియన్ మార్కెట్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది. సో ఎవరైతే iQOO గేమింగ్ పర్పస్కి అయితే తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి వచ్చేసి ఒక మంచి ఫోన్ అనేసి చూడొచ్చు. Dual chip monster, one for performance, one for display. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకున్నాం బెస్ట్ ఫోన్స్ గురించి. మన ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఫోన్స్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో మనకు బెస్ట్ ఫోన్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. ఎవరి బడ్జెట్ అయితే 35,000 ఉంటుందో సో వాళ్ళ కోసం అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. సో ఇలాంటి వీడియోస్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి Techburpp ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.